అస్సలాముఅలైకుం, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అక్సా బేబీ ఛానల్. ఈరోజైతే నేను చూపించబోయే రెసిపీ కిచిడి. దీనికి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ అయితే ఒక 2 కప్స్ బియ్యం, 1 కప్పు పెసరపప్పు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి కడిగేసి శుభ్రంగా. సో తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఇందులో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం కిచిడి ఇలా బగారా రైస్ కానీ బిర్యానీస్ కానీ చేసేటప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. సో అందుకని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఇందులోకి ఒక 2 చెక్క లవంగాలు, ఒక 4 లవంగాలు వేసుకున్నాను. సో ఇది కొంచెం వేగాక ఒక 3 ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నాను, చిన్న సైజువి. ఆనియన్స్ కొంచెం వేగాక ఆనియన్ అనేది కొంచెం ఎక్కువ రెడ్ కలర్ ఉండకూడదు, కొంచెం బ్రౌనిష్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో ఆనియన్ వేగాక ఇందులో 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్ వేగాక వేయాలండి, ఫస్టే వేయకూడదు. సో టేస్ట్ అనేది బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి. సో ఆనియన్తో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగుతుంది. దీంట్లో చాలా మంచి స్మెల్ వస్తుంది. కిచిడి అనేది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్తోనే చాలా టేస్ట్ అనేది బాగుంటుంది. సో మరీ ఎక్కువ వేస్తున్నా కూడా బాగుండదు, మరీ తక్కువ కూడా వేయకూడదు. కరెక్ట్గా క్వాంటిటీ అనేది కరెక్ట్గా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. సో ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసాను. మనం 2 కప్పులే కదా వేసాం, అందుకని బియ్యం. సో ఈ రైస్ వచ్చేసి ఒక 3-4 తినొచ్చు, 2 కప్పులు బియ్యం కాబట్టి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక పచ్చిమిర్చి కట్ చేసినవి నిలువుగా కట్ చేసుకున్న ఒక 2 పచ్చిమిర్చి వేసాను. ఇందులో కిచిడీలో కారం అనేది ఇంకేం వేయకూడదండి, పచ్చిమిర్చితోనే చేయాలి. సో ఒక 2 పచ్చిమిర్చి, మేము కారం తక్కువ తింటాం అందుకని నేను 2 వేసాను. ఎవరికైనా ఎక్కువ కావాలనుకుంటే మీరు ఒక 4 కూడా వేసుకోవచ్చు, కారంగా తినేవాళ్ళు ఉంటే. సో తర్వాత సన్నగా కట్ చేసిన టమాటాలు, ఒక 4 టమాటాలు మీడియం సైజ్వి. సో ఇందులో వేసాను. టమాటాలు కొంచెం మగ్గాలన్నమాట, ఉడికిపోవాలి మెత్తగా. సో టమాటాలు కొంచెం ఉడకనిద్దాం. చూసారు కదా, టమాటో ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసిన తర్వాత 1 నిమిషం మూత పెట్టండి. టమాటాలు అనేవి బాగా స్మాష్ అయిపోతాయి మెత్తగా. ఉప్పు వేసాక టమాటా ఎక్కువ ఉడికిపోతుంది బాగా. సో ఉప్పు వేసి కొంచెంసేపు కలిపి ఇందులో కొంచెం పసుపు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు. తర్వాత సో చూసారు కదా, బాగా మెత్తగా అయిపోయాయి టమాటాలు అనేవి. సో టమాటాలు ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి కొంచెం టేస్ట్కి, అంతే. ఇంకేం దీంట్లో మసాలాలు ఇంకేం వేయకూడదండి, ఇదొక్కటే ఇంకంతే. దీంట్లో ఇప్పుడు ఇవి బాగా కొంచెం మెత్తబడింది కదా, నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేసేసి ఇందులో కొంచెం కట్ చేసిన పుదీనా వేసుకొని సో దీన్ని కొంచెం కలపాలి. ఫ్రై చేసిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా కొంచెం వేసుకోవాలి, సన్నగా కట్ చేసిన కొత్తిమీర. సో ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేయండి. మీ సపోర్ట్ని మా అక్సా బేబీ ఛానల్కి ఇవ్వండి. సో దీంట్లో 1 కప్పు మనం బియ్యంకి 2 కప్స్ వాటర్ వేయాలండి. సో 2 కప్స్ వాటర్ కాబట్టి నేను ఇప్పుడు 4 కప్స్ వేసాను. దీంట్లో నేను 2 కప్స్ తీసుకున్నాను కాబట్టి 4 కప్స్ వాటర్. సో వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వాలి, మూత పెట్టేసేయండి. సో దీంట్లో కొంచెంసేపు తర్వాత ఒక 1/2 నిమ్మకాయ పిండండి, టేస్ట్ బాగుంటుంది నిమ్మకాయ వేస్తే. సో నిమ్మకాయ వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చు, నేనైతే నిమ్మకాయ వేస్తాను. కొంచెం కొత్తిమీర కట్ చేసింది. తర్వాత నీళ్ళు బాగా మరిగిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న బియ్యాన్ని ఈ నీళ్ళల్లో వేసేసి ఇప్పుడు అన్నాన్ని బాగా ఉడికించుకోవాలి. బియ్యం బాగా ఉడికేంత వరకు దీన్ని హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికేంత వరకు కలపాలి.
సో 10 మినిట్స్ వరకు 15 to 10 మినిట్స్ బాగా హై ఫ్లేమ్లో పెడితే అన్నం అనేది బాగా దగ్గర పడుతుంది, నీళ్ళు తొందరగా ఇంకిపోతాయి అన్నమాట. సో చూసారు కదా, ఉడుకుతుంది బాగా. సో ఇప్పుడు నీళ్ళు అనేవి బాగా ఇంకిపోవాలి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉంటే కింద అడుగంటకుండా బాగుంటుంది. అయిపోయిందండి, ఇంకా ఒక 2 మినిట్స్ అంతే. ఇప్పుడు ఇందులో మనం ఇది దమ్ పెట్టాలన్నమాట. మనం మామూలుగా రైస్ ఏదైనా దమ్ బిర్యానీస్ అలా చేసేటప్పుడు దమ్ పెడతాం కదా, అలాగే దీన్ని కూడా కొంతసేపు దమ్కి పెట్టేసేయాలి. సో ఇప్పుడు దమ్ పెట్టే ముందు నేను దీంట్లో వాటర్ ఇంకిపోయాయి కాబట్టి కొంచెం నెయ్యి వేస్తాను. ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేస్తే కిచిడి అనేది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. సో మీరు కూడా వేయండి, నెయ్యి చాలా మంచిది, పిల్లలకి కూడా పెట్టండి. ఈ మధ్యకాలంలో చిన్న పిల్లలకి ఇట్లాంటి హెల్దీస్ ఎవరు పెట్టడం లేదు. కిచిడి అనేది చాలా మంచిది. సో దమ్ అయిపోయింది, చూసారు కదా. వేడివేడిగా కిచిడి మనం సర్వ్ చేసుకొని ఇంకా తినడమే. అంతే అండి, ఈజీ రెసిపీ. అందరూ ట్రై చేయండి, తప్పకుండా నాకు షేర్ చేయండి ఎలా ఉందన్నది రెసిపీ. సో ఎవరైతే తినని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి చెప్తున్నాను. సో తిన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. సో తినని వాళ్ళ కోసం, నేర్చుకునే వాళ్ళ కోసం నేర్చుకోండి. ఇలా చేసుకొని చూడండి, కిచిడి అనేది చాలా బాగుంటుంది. అండ్ నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్